ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు ద పవర్ ఆఫ్ సనాతన ధర్మ ఛానల్. ఈ వీడియోస్‌లో మనం తిరుమల లేటెస్ట్ అప్డేట్స్ అలాగే దర్శన వివరాల గురించి తెలుసుకుందాం. శివపరః శివ సురేశ కృశానుధర్మ రక్షోంబునాథ పవమన దానాదినాథ బాదాంజలి ప్రవీణ సంజంజ శ్రేషదేశ శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. అనగా ఈశాన్యుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, నైరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు అని అష్టదిక్పాలకులను శిరస్సులపై చేతులు మోడ్చుని సేవకై కాచుకున్నారను ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతమవుగాక అని. ఈ రోజు మనం ఈ వీడియోలో తిరుమల దర్శన వివరాలు, అలాగే టీటీడీ వారి లేటెస్ట్ టికెట్ అప్డేట్స్, అలాగే ప్రతిరోజు ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఏ టైమింగ్‌కి ఇస్తున్నారు. అలాగే కొంత భక్తులు శ్రీనివాసం దగ్గర ఎక్కడ ఇస్తున్నారు, ఎస్ఎస్డి టోకెన్స్ అనేది ఏ టైమింగ్‌కి ఇస్తున్నారు అనేది అడుగుతున్నారు. దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. అలానే పంచమి తీర్థానికి శ్రీవారి ఆలయం నుంచి ఊరేగింపుగా పసుపు కుంకుమతో పాటు సారె తీసుకెళ్లిన టీటీడీ, సారెతో పాటు ఆభరణాలు అమ్మవారికి అలంకరించుతున్న టీటీడీ. నేడు తిరుచానూరు పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు. అలాగే ఇప్పుడు ఎస్ఎస్డి టోకెన్స్ వివరాలు తెలుసుకుందాం. ఈ రోజు మంగళవారం నవంబర్ 20 తేదీకి సంబంధించిన ఎస్ఎస్డి దర్శన టోకెన్స్ అయితే నవంబర్ 24వ తేదీ అంటే నిన్నటి మధ్యాహ్నం 1:30 నుంచి ఇచ్చారండి. ఈ ఎస్ఎస్డి టోకెన్స్ దాదాపు 10,000 టోకెన్స్ వరకు ఇచ్చారు. ప్రతిరోజు కూడా టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రోజు అయితే సాయంత్రం 4 గంటల లోపు ఎస్ఎస్డి టోకెన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అలాగే శ్రీవారి మెట్టు నడకదారి టోకెన్స్ కూడా అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో మాత్రమే ఇస్తారు. అలాగే నిన్నటి మధ్యాహ్నం అయితే 1:30కి తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్‌లో టోకెన్స్ అయితే ఇచ్చారు. ఈ టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రోజు అయితే సాయంత్రం 7 గంటల వరకు కూడా ఈ టోకెన్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ప్రస్తుతం మధ్యాహ్నం 1 లేదా 3 గంటల లోపు టోకెన్స్ ఎప్పుడైనా ఇవ్వచ్చు. శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోండి. ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవాలంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే బస్ స్టాండ్ వద్ద శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాల్లోనే ఎక్కడైనా మీరు ఆధార్ కార్డ్ చూపించి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది భక్తులు ఇలా అడుగుతున్నారు. శ్రీనివాసం అలాగే విష్ణు నివాసంలో ఏ టైంకి ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇస్తున్నారు అని. సేమ్ 3 చోట్ల కూడా 1 నుంచి 3 గంటల లోపు ఎప్పుడైనా ఇవ్వచ్చు. 3 ప్లేసెస్‌లో కూడా ఒకే టైమింగ్స్‌లో అయితే ఇస్తారు. అలాగే విష్ణు నివాసం, శ్రీనివాసంలో మీకు ఎస్ఎస్డి టోకెన్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. అక్కడ ఎటువంటి ఆహ్, దేవదర్శన నార్మల్ శ్రీవారి మెట్టు నడకదారి టోకెన్స్ అయితే అవైలబుల్‌గా ఉండవు. శ్రీవారి మెట్టు టోకెన్స్ అనేవి భూదేవి కాంప్లెక్స్‌లో మాత్రమే ఉంటాయి. అలాగే భూదేవి కాంప్లెక్స్‌లో ఇంకొక కౌంటర్‌లో ఎస్ఎస్డి టోకెన్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. సో, అన్ని టోకెన్స్ కూడా ఒకే టైంకి ఇస్తారు 3 ప్లేసెస్‌లో కూడా. శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్లేసుల్లో కూడా 1 నుంచి మీరు 3 గంటల లోపు ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఈ విషయాన్ని గమనించుకోండి. మీరు ఒక గంట ముందే క్యూ లైన్‌లో నుంచొని ఉండడం అనేది బెస్ట్ ఆప్షన్. మీరు ఎస్ఎస్‌డి టోకెన్స్ తీసుకోవాలంటే తిరుపతిలో రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే బస్ స్టాండ్ వద్ద శ్రీనివాసం, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్. సో, ఇప్పుడు దర్శన వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున సోమవారం రోజున శ్రీవారిని 68,615 మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. అలాగే 27,722 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,23,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. నిన్నటి రోజు సాయంత్రం అయితే వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ ఫుల్ అయ్యాయి కాబట్టి నారాయణగిరి షెడ్‌లో కూడా అలౌ చేశారు. ఈ రోజు మంగళవారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా అంటే ఎక్కువగానే ఉంది. ఈ రోజు ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 31 కంపార్ట్మెంట్‌లో మాత్రమే ఎలాంటి దర్శనం మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు ఎలాంటి దర్శన టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వైకుంఠంలోని 31 కంపార్ట్మెంట్‌లో వేచి ఉన్న భక్తులకు అంటే దాదాపు 15-20 గంటలు సమయంలో దర్శనమయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికంటే ఎలాంటి దర్శన టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్‌లో ఎంటర్ అయ్యే వారికి దాదాపు 20-24 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం అయితే ఉందండి. అలాగే దర్శనం కోసం వెళ్ళే భక్తులను బట్టి దర్శన సమయాల్లో మార్పులు ఉంటాయి కాబట్టి భక్తులు గమనించగలరు. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 4-8 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు.
అలాగే ఈరోజు రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే రూ. 500 వర్చువల్ సేవ దర్శన టికెట్ ఉన్న వారికి 3 గంటల నుంచి 5 గంటల లోపు దర్శనమయ్యే అవకాశం అయితే ఉందండి. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించి దర్శనం టైమింగ్, స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాల్లో మార్పులైతే ఉంటాయి. ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి. ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికంటే ఎలాంటి దర్శన టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు దర్శనానికి వెళ్ళాలంటే కృష్ణతేజ వద్ద ఉన్న సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎస్ఎస్‌డి మరియు దివ్య దర్శన్ టోకెన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఏటీసీ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాలి. అలాగే ఇక రూ. 300 అండ్ రూ. 500 స్పెషల్ ఎంట్రీ దర్శనం మాత్రం వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు టీటీడీ అప్డేట్స్ కోసం ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.